Dear believers in Jesus Christ, warm greetings to everyone. Welcome back to 180 Turn. క్రితం వీడియోలో మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 13 నుండి 20 వచనాల వరకు అధ్యయనం చేశాం. ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. ఈ వీడియోలో మనం 21వ వచనం నుండి ఆరంభిద్దాం. Before we begin, I have a small request. While watching this video, please keep your Bible open and follow along with the verses for better understanding. ఓకే, 21వ వచనం నుంచి ఇలా వ్రాయబడి ఉంది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. తీర్పు దినమున జరగబోయే కొన్ని సంగతులు ప్రభువారు ప్రస్తావిస్తున్నారు. ఆ దినమున ఎంతోమంది ప్రభువు నామమున అనేక కార్యములు మరియు అద్భుతాలు చేశామని చెప్పుకుంటారు. ప్రభువా మేము ఇది చేయలేదా, మేము అది చేయలేదా అని వారి గొప్పలు ప్రకటించుకుంటారు. అలాంటి వారిని నేను ఎన్నడూ ఎరుగను అని, అట్టి వారికి పరలోక రాజ్యములో ప్రవేశమే లేదని ప్రభువారు ఖచ్చితంగా చెప్తున్నారు. మరి పరలోక రాజ్యంలో ఎవరికి ప్రవేశం ఉంది అని అంటే, తండ్రి చిత్త ప్రకారం చేయువానికి, తండ్రి చిత్తమును నెరవేర్చువానికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది. దేవుడు వరములు అనుగ్రహిస్తాడు అన్న విషయం సత్యమే. ప్రవచన వరం, స్వస్థత వరం, దెయ్యములను వెళ్ళగొట్టే వరం ఇంకా మొదలైనవి. కానీ నీకు ఇవ్వబడిన వరములను బట్టి నీ పరలోక రాజ్య ప్రవేశం నిర్ణయింపబడదు అని ప్రభువారు చెబుతున్నారు. మరి దేని ద్వారా నిర్ణయింపబడుతుంది అని అంటే, నువ్వు తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటున్నావా, లోకమునందు మంచి ఫలములు ఫలించే వృక్షం వలె ఎదుగుతున్నావా, ఇరుకు మార్గంలో నడుస్తున్నావా, నీ సొంత కార్యములు కాక దేవుని కృపచేతనే విమోచన లభిస్తుందని నమ్ముతున్నావా? ఇవే పరలోక రాజ్య ప్రవేశమునకు చెక్లిస్ట్ అని చెప్పవచ్చు. ఓకే, వెన్ వి మూవ్ ఫార్వర్డ్, 24వ వచనం నుంచి ఇలా ఉంది. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దానిపాటు గొప్పదని చెప్పెను. ఓకే, 24వ వచనం నుంచి క్రీస్తువారు కొండ మీద ప్రసంగమునకు ముగింపు మాటలు పలుకుతున్నారు. ఈయన మాటలు అనగా 5వ అధ్యాయం మొదలుకొని ఈ 7వ అధ్యాయం 23వ వచనం వరకు ప్రభువువారు బోధించిన విషయాలు. ఇక్కడ 2 విధములైన కట్టడాల గురించి క్రీస్తువారు ప్రస్తావించారు. బండ మీద పునాది వేయబడిన ఇల్లు మరియు ఇసుక మీద పునాది వేయబడిన ఇల్లు. వీటిని ఎంత అద్భుతంగా పోలిక రూపంలో ప్రయోగించారో గమనించండి. కొండ మీద క్రీస్తువారు చేసిన బోధను అంతా అక్కడి ప్రజలు ఎంతో ఆసక్తితో విన్నారు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఎంతమంది క్రీస్తు మాటలను కేవలం వినడమే కాక వాటిని ఆచరణలో పెట్టుటకు సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది క్రీస్తుకు విధేయులుగా ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానమే పోలిక రూపంలో వివరించారు. ఆయన మాటలకు విధేయత చూపి వాటి చొప్పున చేసే ప్రతివాడు దృఢమైన ప్రదేశంలో పునాది వేసి ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుడితో సమానం. అలాంటి వాడి ఇల్లు పైనుంచి వాన, క్రింద నుంచి వరదలు, పక్కల నుంచి ఎంత గాలి విసిరినా సరే కదలకుండా కూలిపోకుండా ఉంటుంది. మరొక ప్రక్క ఆయన మాటలు కేవలం విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక ప్రదేశంలో పునాది వేసి ఇల్లు కట్టుకునే బుద్ధిహీనునితో సమానం. అలాంటి వాని ఇల్లు పైనుంచి వాన, క్రింద నుంచి వరదలు, పక్కల నుంచి గాలి విసిరినచో అది మరి గొప్పగా కూలబడుతుందని క్రీస్తువారు చెబుతున్నారు. ఇక్కడ మనం ఇంకా లోతుగా చూసినట్లయితే 2 విధములైన కట్టడములకును విపత్తులు సంభవిస్తున్నట్లు గమనించాం. వాన, వరద మరియు గాలి. అదే రీతిగా ఈ భూమి యందు ప్రతి ఒక్క మనుష్యుని జీవితంలోనూ అనేక విధములైన శ్రమలు, తుఫానులు
మరియు ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో క్రీస్తుకు విధేయులుగా ఉన్నవారికి బహుశ్రమలనైనా సరే ఎదుర్కొనే శక్తిని ఆయన దయచేస్తాడు. వాటిని తట్టుకుని నిలబడగలిగే సంకల్పమును ఆయన అనుగ్రహిస్తాడు. ఎటువంటి శ్రమైనా సరే క్రీస్తు ద్వారా దానిని జయించగలము అని ఒక నిరీక్షణ ఉంటుంది. అదే క్రీస్తుకు అవిధేయులుగా ఉన్నవారికి ఇవేమీ లభించవు. ఆఖరికి ఇసుక మీద కట్టిన ఇల్లు వలె శ్రమల సమయంలో వారు కూలిపోతారు. ఓకే, మనం ముందుకు వెళ్తే 28, 29 వచనాలు ఇలా ఉన్నాయి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వారి వలె వారికి బోధించెను. ఈ కొండ మీద ప్రసంగం అంతటిలో క్రీస్తు యొక్క దైవికమైన అధికారం మనకు కనబడుతుంది. అదే అపోస్తలుడైన మత్తయి ఈ 2 వచనాలలో చెబుతున్నాడు. వ్యత్యాసం ఏమిటంటే శాస్త్రులు, పరిసయ్యులు వీరంతా కేవలం బోధకులు మాత్రమే. ధర్మశాస్త్రంలో ఉన్నవి ఉన్నట్లు బోధించటమే వారి పని. కానీ క్రీస్తు వారు దైవకుమారుడు, మానవ శరీరంలో ఉన్న దైవం. కనుక నేను మీతో చెప్పుచున్నాను, నా మాటలు విని వాటి ప్రకారం చేసినవాడు అని అధికారం కలిగిన బోధ చేయగలిగారు. అలాంటి బోధ ఎన్నడూ చూడని ఆ జన సమూహము ఆశ్చర్యమునకు గురి అయ్యారు అని మత్తయి రాశాడు. ఇంతటితో కొండ మీద ప్రసంగం పూర్తవుతుంది. ఓకే, లెట్ us కంక్లూడ్. ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు: మొదటిది, నీ సొంత కార్యముల వలన నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించగలను అనుకుంటే అది నీ మూర్ఖత్వమే. నేను దేవుని కోసం అది చేశాను, ఇది చేశాను అని వాపోతున్నావా? నిన్ను ఎన్నడూ ఎరుగను అని క్రీస్తు వారు తృణీకరిస్తారు. జాగ్రత్త. పరలోక రాజ్య ప్రవేశం కేవలం ఆయన కృపచేత మాత్రమే అని తెలుసుకోవాలి. రెండవది, యాకోబు 1వ అధ్యాయం 22వ వచనంలో రాయబడినట్లుగా నువ్వు కేవలం వాక్యం వినేవాడిగా మాత్రమే ఉండడం కాదు, వాక్య ప్రకారం ప్రవర్తించేవాడిగా ఉండాలి. ఓకే, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగము అనే బోధకు ఎంతో ప్రసిద్ధి కలిగి ఉన్న అధ్యాయాలు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు మరొక్కసారి ఈ 5, 6, 7 అధ్యాయాలు స్వయంగా చదవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ వీడియోకు సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటి గురించి మనం చర్చించుకుందాం. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ 3 విషయాలను మర్చిపోకండి. దేవునిపై పూర్తి విశ్వాసం నిలిపి ఉంచండి. ప్రార్థన చేయడం ఎన్నడూ ఆపకండి. పశ్చాత్తాప మార్గంలో నడుస్తూనే ఉండండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.